హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ఎన్నికల సంఘం అత్యవసర ప్రకటన అండి. ఇప్పుడే అందిన ప్రకటన. సో ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్ అండ్ ఎస్పీలదే అని అయితే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు అయితే తెలిపారు, స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్ ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా గారు తెలిపారు. ఇందుకు ఇరువురు అధికారులు కూడా సమన్వయం ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అని అయితే ఆదేశించారు. సచివాలయంలో శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు అలాగే ఎస్పీలతో సీఈఓ ఈ విధంగా అయితే సమావేశం నిర్వహించారండి. దృశ్య మాధ్యమం ద్వారా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ఈ హెచ్చరికలు జారీ చేశారు. సో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ప్రణాళిక, నియమావళి వంటి పటిష్టంగా అమలు చేయడం వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. రానున్న ఎన్నికల్లో హింసకు, రీపోలింగ్కు అవకాశం కూడా లేకుండా భద్రత పటిష్టం చేయాలని అన్నారు. ఇక మద్యపానం, గంజాయి, నగదు, ఉచిత అక్రమ రవాణా, ఇలా ఉక్కుపాదం అయితే మోపాలి వీటిపైన అయితే మీనా తెలిపారండి. సో ఈ విధంగా అయితే ఆయన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను నిఘా కట్టుదిట్టం చేయాలని అయితే ఈ విధంగా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా కలెక్టర్ మరియు ఎస్పీలదే అని అయితే స్పష్టం చేశారు.